ఎక్కడ వింటి ధర్ని? కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళింటి ప్రశు. పిలిస్తే వచ్చేవాని కదా. పర్లేదులే ప్రశు. ఇంకోసారి పోయినప్పుడు నన్ను పిలిచేదాన్ని వస్తా. సరే ప్రశు. ఎక్కడ పోయినారు? చిరాకి నోట్స్ తీసుకొచ్చేకెళ్ళా ప్రశు. చెప్తే నేను వచ్చేవాని కదా. నీలే ప్రశు. నెక్స్ట్ బయట పోయేటప్పుడు నన్ను పిలిచేదాన్ని వస్తా. సరే. ప్రశు అర్జెంట్ గా ఇంటికి రా ప్రశు. సార్ ఇంటికి పోవాలి సార్, ఎమర్జెన్సీ. వచ్చేది వారానికి ఒకసారి. ఏమైందని? ఏమైంది? హెల్త్ ఏమైనా బాగాలేదా? అదేం లేదు ప్రశు. మరి ఇంకేమైంది? అది జాకెట్ కి హుక్స్ ఊడిపోయినాయి, బయటికి వెళ్ళి కుట్టించుకొద్దాం రా ప్రశు. అమ్మ జాకెట్ కుక్స్ అంత ఇంపార్టెంట్. ప్రశు బయటికి వెళ్ళి కేజీ కందిపప్పు తీసుకొని రాపో. ఏందండి గోలా? కందిపప్పు మినపప్పు అనుకుంటా. కొంచెం రిలాక్స్ అవుదాం. ఎక్స్క్యూజ్ మీ, కొంచెం బండి స్టార్ట్ చేసిస్తారా? థ్యాంక్ యూ అండి. పర్లేదండి. ఇట్లీ ధర్ని నేను మోస్తా. పర్లేదులేండి. ధర్ని చెప్పు ప్రశు. నన్ను ఏమైనా హెల్ప్ చేయమంటావా? పర్లేదులేండి. పర్లేదులే. పర్లేదులే. ధర్ని పడకా. సిలక 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 ఇది సితరాగి సిలక పిలక 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 పెట్టిపో. ప్రశు సౌండ్ తగ్గించి, చెవులు పోతున్నాయి. నా ఇల్లు, నా టీవీ, నా ఇష్టం. చెవులు పోతాయి ప్రశు. స్ట్రాంగ్. ఏ పాప ఎక్కడికే? మా చెవులు నీ ఎంత స్ట్రాంగ్ కాలే ప్రశు. అమ్మా అయిపోయింది నా కథ. The next day. ప్రశు 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 పిలిస్తే వినపడదా? దీనికి ఎట్లా తెలిసింది? నాకు వినపడలేదని. చెప్పు ధర్ని. చెప్పు ధర్ని. నీ బట్టలు తీసుకురాపో ఉతకల్లా. ఏందో సగం వినపడుతుంది, సగం వినపడదు. ధర్ని ఇందా ధర్ని. ప్రశు నేను చెప్పింది నా బట్టలు కాదు, నీ బట్టలు. ఓ అమ్మ నిజంగా వినపడడం లేదు కదరా. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా? డాడీ నా షేర్ పెన్సిల్ కావాలి. షార్ట్ పెన్సిల్ డాడీ, షార్ట్ పెన్సిల్. అమ్మో ధర్ని చూస్తుంది. ఇందా డాడీకి తింపతాను నరికిన షార్ట్ పెన్సిల్. ఏమవ్వ బాగున్నావా? కూర్చో. బాగున్నావా అవ్వా? ఎందుకురా అట్లా అరుస్తావు? నాకు బాగా వినపడుతుంది. ఏం సడన్ గా అనంతపురికి వచ్చినావు? బాగుండారా? ఎన్నిసార్లు అడుగుతావు? నేనే అనుకుంటే నన్ను మించిపోయింది. ఏమే బుడిగి ఇట్లరా?
ఏం చదువుతున్నావే? ఈరోజు హాలిడే, స్కూల్ లేదు. 1వ క్లాసా? ప్రశు అవ్వకి ఏముండాలి? పిలుస్తాంది. ఏం ధర్ని పిలిచినావు? అయ్యో నిన్ను కాదవ్వా, ప్రశుని పిలిచింది. ప్రశు నీకేం వినపడదా? నేను పిలిచింది నిన్ను. చెప్పు ధర్ని. అవ్వకి ఏం వండాలి? ఎందుకు ఎట్లా వస్తావు? నాకేమన్నా చూడా? మరి ఏం వండాలి? ఏదో ఒకటి చేయబో. సరే పోయి రవ్వ తీసుకురాపో. ఇందా ధర్ని. ప్రశు నేను ఉప్మా రవ్వ తెమ్మంటే చపాతీ పిండి తెచ్చినావేంటి? చపాతి పిండి కదా, ఉప్మా రవ్వ. ఉప్మా తింటే ఏమొస్తుంది? చపాతి తింటే బలం వస్తుంది. చపాతి చేయి. ఎక్కడ పోయింటి మనవుడా? నేను బయటే తినేసి వచ్చినవ్వా. నువ్వు తింటివే అవ్వా? సుస్థిగా ఉంటే పనుకోంటి నైనా. అవునా? కూర బాగున్నా? పర్లేదు, నొప్పులు తగ్గినాయి. ఏందో దేవుడు ఎప్పుడు తీసుకుపోతాడో ఏమో. ఈ వయసులో సినిమా అవసరమా? టికెట్ బుక్ చేయాలా? నేనే పోతాలే నైనా. చాక్లెట్ తినకూడదే, పొల్లి పుచ్చిపోతాయి. కొత్త బొమ్మలు డాడీ, కొత్త బొమ్మలా? ఏంది? ఐస్ క్రీమ్ కావాలా? పో. ఓయ్ చౌటి ప్రశు, చౌలు వినపడవారా? చౌటోడా తిన్నా. ఏం చేస్తున్నావు ప్రశు? కనపడలేదా? పండగ రోజు పూజ చేస్తాను. ఇది సరే పద ప్రశు, ఆయుధాలు పూజ చేద్దాం. మనోళ్ళు లేక నా ఆయుధాలు పూజ ఎట్లా ధర్ని చేసేది? సరే ఉండు ప్రశు, అమ్మ వాళ్ళందరినీ పిలుస్తాను. హలో మామ, పూజ ఇంటికి రాండి. మమ్మీ పూజ ఉంది, ఇంటికి రా. ఏమే అల్లుడు పండక్కి ఏమైనా చీర పెడతానడా? ఏమో మమ్మీ, నాకు అలాగే అనిపిస్తుంది. పద ప్రశు, బయటికి వెళ్ళి ఆయుధాలు పూజ చేద్దాము. బయటికి ఎందుకే? ఇక్కడే ఉన్నారు కదా మన ఆయుధాలు. ఏంద్రా నువ్వు? ఎవరైనా కార్లకు చేస్తారు, లేకపోతే బండ్లకు చేస్తారు. నువ్వేంద్రా మాకు చేస్తానంటున్నావు? మామా, నన్ను భుజాల పైన మోసింది ఎవరు? మీరు. వెనకుండి నన్ను ముందుకు నడిపింది ఎవరు? మీరు. నీకన్నా నాకు గొప్ప ఆయుధాలు ఉంటాయా? ప్రశు రా, హాస్పిటల్ పోదాం. నా చెవులు నేను పెడుతుంది ఏం చేస్తా అంటే ఇప్పుడు నీకు షాపింగ్ అవసరమా? నేను చెప్పింది హాస్పిటల్ కి, షాపింగ్ కి కాదు. పదా. నువ్వు పద, నేను పార్క్ చేస్తా. ధర్ని, వార్డ్ బాయ్ తో ఏం పని? పద డాక్టర్ని వెళ్దాం. ప్రశు ఆయన వార్డ్ బాయ్ కాదు, డాక్టర్. చెప్పండి అమ్మా, ఏంటి ప్రాబ్లం? ఈయనకి చెవులు వినపడడం లేదు డాక్టర్. ఎన్ని రోజుల నుంచి వినపడడం లేదు? తినేసి వచ్చిన డాక్టర్. ఎన్ని రోజుల నుండి వినపడడం లేదు? నాకేమైనా చౌడా? 5 రోజుల నుండి డాక్టర్. ఒకసారి ఇక్కడ రా, చెవి చూపి. చెవి చెవి. కర్ణ వేరే డ్యామేజ్ ఉందమ్మా, మెడిసిన్స్ రాయిస్తా, వాడండి. హాస్పిటల్ పోయింది నాన్న. డాడీ నన్ను ఊరేపించుకోమంటే మేమేమైనా సినిమాకి పోయినామే? సినిమాకి చెవులు నేను పడుకుని ఏం చేస్తా అంటే? ధర్నే, టాబ్లెట్స్ ఆడబెట్టినావు? కబోర్డ్ లో పెట్టినా చూడు, కబోర్డ్ లో. అరసద్దు. Acho chango సిసిరా, నిన్న హోంవర్క్ రాయలే కదా, మీ మేడం ఏమనలేదా? ఎందుకు సిసిరా? అబద్ధం చెప్పినా డాడీ. అట్లా అబద్ధం చెప్పకూడదు సిసిరా, నిజమే చెప్పాలి. ప్రశు మా
అవునా? పద పోదాం. ఆ మెల్లో ఉన్న చైన్ది, ఆ చేతికున్న వాచ్ది, ఆ ఏలుకున్న ఉంగరంది తీసానా. ఇంకా ఏమన్నా ఉన్నాయా? ఇంకేం లేవన్నా. అబ్బదా చెప్తున్నాను, మా నాన్న ATM లో 50,000 ఉన్నాయి. తీరా పిన్ నంబర్ చెప్పు. 7864 అన్నా. తప్పు చెప్తున్నాడు అనుకో. 7878. ఎందుకే నిజం చెప్పినావు? నువ్వే అబ్బదా చెప్పు అని చెప్పింది అది. బాబు దగ్గరలో మెడికల్ షాప్ ఎక్కడుంది? స్ట్రైట్ బి లెఫ్ట్ తీసుకో. అక్కడ పోతే శ్మశానం కదా బాబు ఉండేదే. అదే పో. ఇప్పుడు సినిమాకి వద్దులేనా, పార్క్ పోదాం. అది చెప్పింది. శిశిరా శిశిరా వస్తా అన్నా. నిన్ను కాదు నన్ను. చెప్తున్నాడు. మీ డాడీకి చోటు వినపడటం లేదు శిశిరా. ఏంటి నమ్మవా చోటోడా? ఒరే చోటి ప్రశు నిన్నే. వినపడిపోయిందేమో. చూడదని శిశిరా సినిమాకి వద్దంటే పోదామంటుంది. నేను చెప్తాలే ప్రశు, నేను చెప్తాలే. ప్రశు మల్లెపూలు తెచ్చినావా? ఏంది ప్రశు ప్లాస్టిక్ పూలు తెచ్చినావు? మామూలు పూలు అనుకో, ఒక రోజుకే వాడిపోతాయి. అదే ప్లాస్టిక్ పూలు అనుకో ఎన్ని రోజులైనా వాడుకోవచ్చు. ఇలా ఇవ్వు. ఇందా ఇప్పుడు పెట్టుకో. కాఫీ తీసుకొని రా. ఏందర్ని చక్కెర లేదు? చక్కెర ఇస్తామనుకో కొన్ని రోజులే వస్తుంది. అదే చక్కెర వేయలేదనుకో చాలా రోజులు వస్తుంది. బాగా నువ్వే. ధర్ని చెప్పు ప్రశు. బట్టలేని సరిగా ఉతకలేదు. సరిగ్గా ఉతికినామనుకో సర్ఫ్ త్వరగా అయిపోతుంది. అదే సగం సగం ఉతికినామనుకో సర్ఫ్ చాలా రోజులు వస్తుంది. స్మెల్ వస్తుంది. ఇప్పుడు వేసుకో. ప్రశు ప్రశు ఏమి? నీకు నేనంటే ఎక్కువ ఇష్టమా శిశిర అంటే ఎక్కువ ఇష్టమా? ఇద్దరు ఇష్టం. ఒకరి పేరు చెప్పు. శిశిర ఇష్టం అని చెప్తే. ధర్ని నాకు కీసాడు పెట్టినావు. నీకు శిశిర అంటే ఇష్టం కదా, వెళ్ళి శిశిరనే అడుగు వెతికి పెడతాది. ధర్ని ఆకలేసంది, అన్నం పెట్టవా? నీకు శిశిర అంటే ఇష్టం కదా, వెళ్ళి శిశిరనే అడగండి పెడతాది. నాకు నువ్వంటేనే ఎక్కువ ఇష్టం ధర్ని. నా బంగారం. నాకెందుకో ప్రశు మీద డౌట్ కొడుతోంది. అమ్మో అమ్మో అమ్మో. రే నాన్న కాఫీ పెట్టినా తాగుదురా? వద్దు నాన్న, చదువుకుంటా, డిస్టర్బ్ చేయకు. చదువుకో. రే రారా ఆకలేస్తాను తిందాము. ఇంగ్లీష్ మీడియం ఎంత కష్టమో నీకు తెలుసా? ఇవన్నీ నీకు అర్థం కాకని నువ్వు పోయి తినబో. ఇంగ్లీష్ మీడియం చెప్తే తినేది కష్టమేమో. సుమంత్, హౌ ఆర్ యు మై డియర్ ఫ్రెండ్? ఏందబ్బా నాకు ఆ ఇంగ్లీష్ అర్థం కాదు, తెలుగులో మాట్లాడు. ఎలా ఉన్నావురా? బాగున్నారా? నానా సుమంత్ వీడు నా కొడుకు, ఇంగ్లీష్ మీడియం. హే, వాట్స్ యువర్ డైలీ యాక్టివిటీ? Every day I'm nidralacing at 10 o'clock and eating idli vada dosa and seeing cinema and ball bokal pan connects. What is your future plans, hero? Bigly nothing uncle. After my B.Tech taking flight and digging America. చూసినావా అవంతా నువ్వు కూడా మాట్లాడలేవు ఇంగ్లీష్. ఇంగ్లీష్ రా బాబు. ప్రశు నన్ను ఆశీర్వదించు ప్రశు. ఏమైనా స్పెషల్ ఆధార్ని? ఇది కార్తీక మాసం ప్రశు, నువ్వు బాగుండాలని పూజ చేస్తున్నా. అవునా? చేసుకో. పాపం పిచ్చిది, నేనంటే ఎంత ప్రేమో. ధర్ని ఈరోజు వంట ఏం చేసినావు? ఉపవాసం కదా ప్రశు, ఏమీ తినకూడదు. ఉపవాసమా?
ఎందుకు ఇదంతా? నువ్వు బాగుండాలనే కదా ప్రశు. కానీ ఏం ధరణి? కార్తీక మాసం ప్రశు, దేవుని పాటలు వినాలి. నువ్వు బాగుండాలనే కదా ప్రశు. ప్రశు ఏం ధరణి? వెళ్ళి స్నానం చెప్పు ప్రశు. దయ్యాలు తిరిగే టైంలో స్నానం ఏందే? కార్తీక మాసం కదా ప్రశు. అయితే నువ్వు బాగుండాలనే కదా ప్రశు. ఇన్ని రోజులు బానే ఉన్నాయి, ఈ మాసంలో పైకి పంపించలాగున్నావు. నానా కాలే పోయిస్తా. పోయిరారా, నిన్ననే కదరా 50 రూపాయలు ఇచ్చింది. నువ్వు ఇచ్చింది 50 రూపాయలు నాన్న, 500 కాదు. 20 రూపాయలకి ఏమొస్తుంది? రే నా దగ్గర ఉండేది ఇంతే, తీసుకోలేదంటే పా. రే పదరా, త్వరగా మూవీకి టైం అవుతుంది. రే మీ నాన్న రా. రే కాలేజీ పోకుండా ఎక్కడ పోతున్నారా? యాలేదు అంకుల్, ఊరికే మూవీకి పోయేస్తాము. కాలేజీలో ఫుడ్ బాగాలేదు నాన్న, బయట పోయి తినే వస్తాం. సరే పదంబా, నేను వస్తా. నువ్వెందుకు నాన్న, అమ్మ వేడిగా చేయండి, పోయి తినబో. పదరా. ఉన్నదంతా ఫుడ్కే పెడితే మూవీకి ఎట్లా రా డబ్బులు? నేనున్నా కదరా. రే ఏందిరా? ఏం లేదు సార్. ఆర్డర్ సార్. ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ ప్లేట్ పూరి, ఓ ప్లేట్ దోశ ఇచ్చేయండి అన్న. రే ఇడ్లీలతో పూరీలతో కడుపు ఉంటుందిరా బాబు. 3 బిర్యానీ ఇచ్చేయి. రేట్లు ఎక్కువ నానా. ఏం కాదులేరా, మీ నాయనే కడతాడేమో లేరా. రే 50 రూపాయలు ఇచ్చేదానికి ఏడుస్తాడు, ఇంకా 1000 రూపాయలు బిల్లు కూడా కడతాడా? నానా స్పూన్ తో పెట్టుకోవచ్చుగా. తినరా. అబ్బా ఇంకా 2 పీసులు ఎక్కువ వచ్చింటే బాగుండు. నానా నీకు? రే నాదేముంది లేరా, తిను. ఒక్క నిమిషం. హలో రే మచ్చా, 1000 రూపాయలు పంపిరా, అర్జెంట్ రా. నాకు అర్జెంట్ పని ఉంది, నేను పోయేస్తా. మావని చెప్పు. సరే అంకుల్. రే మా నాన్న ఆడరా. మీ నాన్నకు అర్జెంట్ పని ఉందని పోయినారా? నాకు తెలుసురా మా నాన్న గురించి. ఛా వీడేంది కట్ చేస్తాడు? అన్నా బిల్ ఎంతన్నా? ఆల్రెడీ ఆ పెద్దాన్ని కట్టేసి వెళ్ళిపోయాడు బ్రో. హలో, నేను కొద్ది పని నుండి వచ్చేసాను, నేను బిల్లు కట్టేసిన. మీరు జాగ్రత్త, కాలేజీ పోండి. మీ నాన్నని తప్పుగా అర్థం చేసుకున్నావురా. నేను స్కూల్ పోయేటప్పుడు దేంట్లో పోతాను నాన్న? సైకిల్లో. మరి ఇంటర్ చదివేటప్పుడు దేంట్లో పోతా అంటే? టీవీఎస్ ఎక్సెల్ లో కదా. ఇప్పుడు బీటెక్ చదివేటప్పుడు దేంట్లో పోలా? బైక్ లో. దాన్ని బైక్ అంటారా? రా, దాన్ని బైక్ అంటారా నాన్న? దాన్ని బైక్ అంటారా? సరే రా తీస్తా. ఒకటి అడుగుతా చెప్పు. అడుగునా? స్కూల్లో నీ ఫీజు ఎంతరా? 5000 నాన్న. ఇంటర్ లో నీ ఫీజు ఎంత? 50,000. రే మరి బీటెక్ లో నీ ఫీజు ఎంతరా? 5 లక్షలు. మరి 5 లక్షలు తీసుకుంటా పోరా, నీకు బండి కొనిస్తా. నాన్న రే పోరా. ఏడ పెడితే వీడు ఎత్తుకుని పోయినాడా? రే దొరికిరా. నాన్న ఉన్నాను, వస్తానా? తీస్తావా నేను పగలగొట్టాలా? అయ్యో దేవుడు. బాత్రూమ్ లో ఊరుగడ్డలు ఏం చేస్తాను రా? పొద్దున్నే బాత్రూమ్ పోయినావు కదా, తట్టుకోలేకనే. నాన్న దసరా వస్తుంది. వస్తాంది. ఒక జత బట్టలు తీసి నాన్న, బైక్ ఎట్లా తీసిరా? సరే పదా, నేను వస్తా. నువ్వు వద్దు, నువ్వు వస్తే ఏదో ఫిట్టింగ్ పెడతావు. నేను కూడా తీసుకోవాలరా. సరే పదా. అన్న మంచి బట్టలు చూపించండి. ఇది చూడండి సార్ 7000. 7000? కొంచెం తక్కువలో చూపించండి. ఇది చూడండి సార్ 5000 రూపాయలు. 5000? దీనికంటే కొంచెం తక్కువ లేదా? ఇది చూడు సార్ 700. రే బాగుంది కదరా. కొంచెం కాస్ట్లీ తీసుకోవచ్చు కదా నాన్న. నన్ను ఎవరు చూస్తారా? పదా. ఏనా వెనక కృతి. నాన్న ఇది బాగుంది నాన్న. సార్ అది 10,000 రూపాయలు సార్. 10,000? రే తీసుకోరా, బాగుంది. వద్దులే నాన్న, రేట్ ఎక్కువ. కాలేజీకి పోతున్నావు కదా, 10 మంది చూస్తారు, నచ్చింది కదా తీసుకో. నాన్నా తన సంతోషాలు కూడా మన కోసం సాక్రిఫైస్ చేయడమే నానంటే. లవ్ యూ నాన్న. కూర్చోండి. సార్ మనకు బాగా కావాల్సిన వాళ్ళే సార్. సార్ ప్రతి దానికి ఫ్రస్ట్రేట్ గా ఫీల్ అవుతాను సార్, చిరాకు తెప్పిస్తుంది. దానికే కదయా నేనున్నాను. పప్పి పప్పి యో, పప్పి అంటే కుక్క పిల్ల కాదయా, నా వైపు.
నేను ప్రేమగా అట్ట పిలుచుకుంటా. చెప్పండి ఆయన గారండి. చూసి నేర్చుకో. మన వాళ్ళు వచ్చారు, అట్లా కాఫీ తీసుకొని రా. ప్రశాంతంగా ఉండాలయ్యా. వైఫ్ అంటే సున్నితము, సున్నితం అంటే వైఫ్. ఏమండి, ఆవు పాలతో కాఫీ చేయాలా లేక గేదె పాలతో కాఫీ చేయాలా? నీ ఇష్టం పప్పి. వాళ్ళు కోపడినప్పుడు మనం ప్రేమగా మాట్లాడాలయ్యా. ఏమండి, పాలు గ్యాస్ స్టవ్ మీద వేడి చేయాలా కరెంట్ స్టవ్ మీద వేడి చేయాలా? గ్యాస్ స్టవ్ మీద చేయిపో. సరే. ఏమండి, పాలు గ్యాస్ స్టవ్ మీద వేడి చేయాలా కరెంట్ స్టవ్ మీద వేడి చేయాలా? గ్యాస్ స్టవ్ మీద చేయిపో. సరే. ఏం చెప్తున్నా, ఆడవాళ్ళు పూలు లాంటి వాళ్ళయ్యా. ఏమండి, కాఫీ ప్లాస్టిక్ కప్పులో వేసినా స్టీల్ కప్పులో వేసినా? చెప్తే అర్థం కదా, నువ్వు మనిషివే కుక్కవా? దేంట్లో దాంట్లో తీసుకుని రా. అబ్బా ఆపండి, దేంట్లో వేసుకోవాలో చెప్పండి. స్టీల్ కప్పులో వేసుకొని రా. స్టీల్ కప్పులు నేను కడగలేనండి, నేను ప్లాస్టిక్ కప్పులోనే వేసుకొని వస్తాను. ఒక్క నిమిషం. నన్నెందుకు అడిగావే? నన్నెందుకు అడిగావు? నీకు నచ్చినట్టు చేసుకుని రావచ్చుగా. Acho chango బాబు బాబు బాబు, చేయి చెప్పండి. పిసుక్కోండి. ఏమైంది ప్రశు, అలా ఫీల్ అవుతున్నావు? జాబ్ లో నుండి పీకేశారు ధరణి. అయ్యో బాధపడకు ప్రశు, నా జాబ్ లేదా? నేను మిమ్మల్ని చూసుకోలేనా? థ్యాంక్ యూ ధరణి. నా సంతోషాల్లో కాదు, నా కష్టాల్లో కూడా తోడుంటున్నా. ఇప్పుడు చూడు, ఇంకుంటది. ఆఫీస్ కి పోలేదా డాడీ? లేదమ్మా, రిజైన్ చేసా. అంటే మీ డాడీని ఆఫీస్ నుండి గెంటేశారమ్మా. అయ్యో సారీ ప్రశు. అయ్యో పాలు. ప్రశు ప్రశు, ఏమైంది ధరణి? ప్రశు స్టవ్ మీద పాలు పొంగిపోతాయి, ఆఫ్ చేయవా? ఇక్కడ బి ఆఫ్ చేయలేవా? చూస్తున్నావు కదా ప్రశు, వర్క్ లో బిజీగా ఉన్నా, నీకంటే పని లేదు, పోయి ఆఫ్ చేయపో. దొంగ మొహం, పక్కనుంటే పాలు ఆఫ్ చేసుకోలేదా? బా బండ్లో పెట్రోల్ అయిపోయింది, ఇప్పుడు ఎట్లా? నానా నీ బైక్ ఇసి మళ్ళీ వస్తా. రే పోరా, నాకు పని ఉంది, నేను బయటికి పోతానా. 5 నిమిషాల్లో వచ్చేస్తానన్నా. నా మీద నమ్మకం లేదా? లేదురా నానా, నేను నీ కొడుకుని. అందుకేరా నమ్మకం లేదు. రే రే, నాకు పని ఉందిరా, బయటికి పోలా. 5 నిమిషాల్లో వచ్చేస్తానన్నా. హాయ్ రా. పదరా వెళ్ళిపోతాది. రే ఎక్కడున్నావురా? పెట్రోల్ బంక్ లో ఉన్నానా? రే పెద్ద కథే ఇది. ఏంది వీడు కట్ చేస్తున్నాడు? ఆటో ఎక్కండి అన్నా. పోనీ బాబు. బాబు ఆ బాబు. రేయ్ రేయ్ రే మీ నాన్న రా. రే, ఇంత హ్యాపీ మూమెంట్ లో మా నాన్న పేరు అవసరమా? రేయ్ రేయ్, ఏం చేస్తాను రా? అబ్బా పెట్రోల్ బంక్ లో ఉన్నా, పెట్టినానా? ఫోన్ రింగ్ కాకుండా మా నాయన వాయిస్ ఎట్లా వచ్చింది? రా రా రా, పెట్రోల్ బంక్ లో ఉన్నావా? పెట్రోల్ బంక్ లో. మై రా, మై ఇట్రా. వీడిని కానీ లవ్ చేసావనుకో, ఏంది
Acho chango యాడికి నాన్న నువ్వు పదరా. వచ్చానా వచ్చా పోసుకొని వస్తా ఆడు కూడా వస్తావా నానా 500 బయట పోయి తినే వస్తా. ఏరా ఇంట్లో చేసిన దిగదా నీకు? రోజు ఇంట్లో తిని తిని 4 రుచిపోయిందానా నువ్వు ఇవ్వు. నానా 500 నాన్న 100 కాదు. నువ్వు అడిగినంత ఇచ్చి డబ్బులకు విలువ లేకుండా పోయిందిరా. నానా జాగ్రత్త ఖర్చు పెట్టుకోపో. రే ఎక్కడికి రా? కంబైన్ స్టడీస్ నాన్న ఫ్రెండ్స్ దగ్గర పోతాను. డబ్బులున్నాయా? ఇదిగో తీసుకో, బాగా చదువుకో. అంకుల్ ఫ్రెష్ ఉన్నాడా? రే మీ ఫ్రెండ్స్ వచ్చారా? నానా కంబైన్ స్టడీస్ చదువుకునేదానికి పోయిస్తాము. కంబైన్ స్టడీస్ అని చెప్పి మందు తాగుతున్న విద్యార్థులు, తల్లిదండ్రులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి. రే ఏం చేస్తానవరా? చదువుకుంటానా నాన్న. పనుంది, కొద్దిగా బయటికి పోయిద్దాం రా. సీరియస్ గా చదువుతానా, డిస్టర్బ్ చేయొద్దు. అవునా? సరే ఓ చిన్న క్వశ్చన్ అడుగుతా, చెప్పు. అడుగు. ఠాగూర్ ఎవరో చెప్పరా? మెగాస్టార్ చిరంజీవి నాన్న, సూపర్ ఉంది సినిమా. రే ఠాగూర్ అంటే మెగాస్టార్ చిరంజీవి కదరా, రవీంద్రనాథ్ ఠాగూర్. అవునా? ఇంకో ఠాగూర్ కూడా ఉన్నాడా? నమస్తే బాబు. సార్ నమస్తే, బాగున్నారా? బాగున్నా బాబు. దో పారాసిటమాల్ ఒక 4, కాంబిబ్లం ఒక 4 అన్ని ప్యాక్ చేసి ఇవ్వవా? సరే సార్, మీరు వెళ్ళండి, మీ కార్డ్ ఎవరికి ఇచ్చి పంపిస్తాను. హలో సార్, ఏం మాట్లాడుతున్నాను? నేను డ్రైవర్ ఏంటి? సారీ సార్, ఆ జుట్టు, ఆ గడ్డం, ఆ వాలకం చూసి డ్రైవర్ అనుకున్నాను సార్. ఏమైందిరా? తలనొస్తాందన్నా. అయ్యో టాబ్లెట్ తెచ్చేదా? వద్దు. పోనీ పాలు తాగుతావా? అబ్బా వద్దు నాన్న, అయినా సగం తలనొప్పి నీతోనే వస్తుంది. ఛా, ఏం వెతుకుతానవరా? నేను వెతికి పెడతా, చెప్పరా? అబ్బా ఎందుకు విసిగిస్తున్నావు? నేను వెతుకుంటానులే. బాబు, ఈ మెడిసిన్స్ మీ నాన్నకి ఇచ్చేయరా? ఇవెందుకు? అదేంటి బాబు, మీకు తెలీదా? 4 రోజుల నుంచి మీ నాన్నకు చెస్ట్ పెయిన్, చాలా ఇబ్బంది పడుతున్నారు. నానా చెప్పరా? మీ కొంట్లో బాగాలేదని నాకు ఎందుకు చెప్పలేదు నాన్న? తెలిస్తే నువ్వు బాధపడతావని చెప్పలేదులే నాన్న. సారీ నాన్న, మిమ్మల్ని సరిగా కేర్ చేయలేకపోయినా. పచ్చిమిర్చి, క్యాబేజీ, రండి బాబు రండి, రండి బాబు రండి. బాగున్నారా సార్? బాగున్నాపా. ఇదో ఇది 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 అన్ని 1 కేజీ కట్టి. సార్ మీరు పదండి సార్, మీ పని అబ్బాయి తెచ్చి పంపిస్తా. యో నేను పని అబ్బాయిని కాదు, ఆయన కొడుకుని. అయ్యో సారీ బాబు, ఆ జుట్టు చూసి అట్లా అనుకున్నాను. రే ఇక్కడ ఆపరా, ఆపు. ఏం నాన్న కటింగ్ చేపించుకోవాలా? పదాంపా, కూర్చోరా. ఏం కటింగ్ చేసుకుంటే నేను ఎందుకు కూర్చోవాలా? అన్నా అన్నా కటింగ్ నాకు కాదన్నా, మా నాన్నకి. మీ నాన్న చెప్పినాడు బాబు నీకు చేయమని. నానా రే ఇప్పుడు కానీ కటింగ్ కొట్టించుకోలేదనుకో, ఇంట్లో కూడా రాలేవునా కొడక. అన్నా కటింగ్ నాకు కాదన్నా, మా నాన్నకి. మీ నాన్న చెప్పినాడు బాబు నీకు చేయమని. నానా ఇప్పుడు కానీ కటింగ్ కొట్టించుకోలేదనుకో, ఇంట్లో కూడా రాలేవునా కొడక. బాబు కటింగ్ ఎట్లా చేయాలా? ఇంత కట్ చేయండి అన్నా, ఇంత. బాబు అట్లా కాదు, చిప్ప కటింగ్ చేయి. గడ్డం ఎట్లా చేయాలన్నా? అన్నా జస్ట్ లైట్ ట్రిమ్. రే ఆపరా. ఇక బాబు ట్రిమ్మింగ్ లేదు, గిమ్మింగ్ లేదు, నున్నగా షేవింగ్ చేసి చెప్తావానికి. అన్నా రే మళ్ళీ ఏం రా? వాటర్ తాగేస్తానన్నా.
నానా అన్నం తినుకోకుండా ఉండగలను కానీ జుట్టు గడ్డం లేకుండా ఉండలేను నానా, ఉండలేను. ఆగరా రే, అబ్బా ఏం మనిషిరా ఇది. నానా కొత్త షూ తీసి నాన్న ఇవి పోయినాయి. రే ఈ షాప్ లో వద్దురా, రేట్లు ఎక్కువ. తక్కువలో తీసుకుంటాలే నాన్న. సరే పదా. అన్నా మంచి షూ చూపించండి. ఎంత రేట్లు కావాలి సార్? రేట్ ఇదేముందన్నా, స్టైలిష్ గా ఉన్నది తీసుకోనండి. అంటే మంచి క్వాలిటీ చూపిస్తారన్న. ఇవి చూడండి సార్, 500 లైఫ్ బాగా వస్తాయి. లుక్ బాగాలేదన్నా. సార్ ఇది చూడండి సార్, 2000. మంచి బ్రాండ్ చూపిండి అన్నా. ఇది చూడండి సార్, 7000 రూపాయలు. నానా బాబు అవి తీసుకొని రా. సార్ ఎందుకు సార్ అలా కొడుతున్నారు? ఇవి వేసుకునేదానికి కాదులే బాబు. అన్నా 500 రూపాయలు షూ ఇచ్చేయండి అన్నా. హ్యాపీ దీపావళి నాన్న. అంటే దీపావళి కదా నాన్న, విష్ చేశా. నాన్న ఈరోజు దీపావళి కదా, టపాసాలు కాలుతామా? ఆచో చాంగో హ్యాపీ దీపావళి రా మామా. ఏమైందిరా? ఏందో రా మా నాన్న, పండగ రోజు కూడా మనిషిలాగా చూడటం లేదండి. ఏం కాదులే గాని రా. రే నానా. ఏమి రే ఈరోజు దీపాలు కదా, ఏమన్నా కాల్చిపో. నా మనసు ఏం బాగాలేదు నాన్న, పో. సర్లేరా, నీకు నచ్చింది కాల్చిపో, ఈరోజు పండగ కదా. నాకు నచ్చింది కాల్చచ్చా? హ్యాపీ దీపావళి.